మీరు పెట్టిన డీటెయిల్స్ చూసారా? ఒకసారి లైన్లో ఉండండి, ఒక మెసేజ్ ఓపెన్ చేస్తున్నా. సరే అన్న. 35-40 సెంట్లలో 3 అంగుళాల పిల్ల 20,000 నెంబర్ వేసి పావు కేజీలో చేయగలమా? అది క్వశ్చన్ కదా. ఇది కై చూడ వెళ్ళాలి వస్తున్నా, ఒక 10 నిమిషాలు. ఓకే, పావు కేజీలో చేయగలమా అని అంటున్నారు కదా. అది గడ్డి చేప, కట్ల, శీలావతి, బంగారు తీగ. అవును. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే 35-45 సెంట్లలో పావు కేజీలు సైజు వేయడానికి ఎంత నెంబర్ వేసుకోవచ్చు కేజీలు చేయడానికి? ఓకే, ఇదో క్వశ్చన్. అది కూడా చెప్తా నోటు. మా ప్లాన్ ఏమిటంటే ఈ 35-40 సెంట్లు 20,000 పాత పిల్ల, 5 అంగుళాల పిల్ల వేసి వాటిని పావు కేజీలు చేసి పెద్ద చెరువు 10 ఎకరాల్లో కేజీలు చేయాలనుకుంటున్నాం. ఇదే కదండి మీకు క్వశ్చన్? ఓకే ఓకే. ఒకటి గడ్డి చేప, కట్ల, శీలావతి, బంగారు తీగ కేజీలు, పావు కేజీలు చేయాలనుకున్నా, కేజీలు చేయాలనుకున్నా పావు కేజీల వరకు ఒక నెంబర్ ఉంటుంది, కేజీల వరకు ఒక నెంబర్ అండి. ఓకేనా. కేజీలు చేయాలంటే ఎకరానికి 2,500. 2,500 లేదా 2,200 కేజీలు చేయాలనుకుంటే. అది 10 ఎకరాల చెరువు కాబట్టి. 10 ఎకరాల చెరువు కాబట్టి 2,500 వరకు వేసుకోవచ్చు, చేయగలం. ఓకే, అది ఓకే అన్న. ఇప్పుడు ఈ అంగుళాల పిల్లలు ఉంటాయి కదా, 5 అంగుళాల పిల్ల, దాని నెంబరింగ్ ఇప్పుడు మనం 30 సెంట్లో 20,000 కౌంట్ వేసుకోవచ్చన్నా పావు కేజీలు చేయడానికి? మీరు 35 సెంట్లో 20,000 నెంబరు పావు కేజీలు చేయడానికి అది సాధ్యపడదు. ఓకే, పావు కేజీలు అయితే అవ్వదండి. అంటే మీరు 35 సెంట్లు 35 సెంట్లలో తెల్ల చేప అవ్వదు. తెల్ల చేప అవ్వదు ఎందుకంటే దానికి ఎకరానికి మనం వేసుకునే నెంబరే 2,500. పావు కేజీలు చేయాలంటే ఎకరానికి 7,000 నుంచి 10,000 వరకు వేసుకుంటే కరెక్ట్ నెంబరు. పావు కేజీల పైన పావు కేజీల వరకు చేయాలనుకుంటేనండి ఒక ఎకరానికి 7,000 నుంచి 10,000 వరకు చేయొచ్చు. ఓకే, ఒక ఎకరానికి 10,000. అదే ఎకరానికి 10,000 అన్నప్పుడు మీరు 10 సెంట్లకి 1000 నెంబర్ పడింది. 10 సెంట్లకి 1000 నెంబర్లు. 100 సెంట్లకి 10,000 నెంబరు. 10,000 నెంబరు. 35 సెంట్లకి మీరు వేయాల్సింది 3,500 నెంబరే అంతే పావు కేజీలు సైజు చేయాలంటే. మీరు 35 సెంట్లో పావు కేజీలు చేద్దాం అనుకుని 0 పాయింట్ చేద్దాం అనుకున్నా 3,500 నెంబర్ వేసినా సైజు రాదు, గ్రోత్ రాదు, లోతు ఎంత ఉన్నా సరే. ఇప్పుడు మీరు ఎక్కడో కదండి, ఎగ్జాంపుల్ నా చెరువే ఉంది, మా ఇంటి దగ్గర 20 సెంట్లు ఉంటుంటుంది. అందులో మీరు చూసారో లేదో నాకు తెలియదు, మా పాత వీడియోలో ఉంటాయి. చూసాను. ఈ 25-35 సెంట్లో మనం ఎప్పుడు వేసుకున్నా సరే పంగాస్ వేసుకుంటేనే టన్నేజ్ వస్తుంది. పంగాస్ వేసుకుంటేనే మనం టన్నేజ్ తీయగలం. టన్నేజ్కి వెళ్తే మీకు ఎట్టాగో 10 ఎకరాల పెద్ద చెరువు ఉంది, 20-35 సెంట్లు చిన్న చెరువు ఉంది. ఇప్పుడు ఈ 10 ఎకరాలకి సరిపడా దాన్ని ఒక కొత్త పిల్ల పోసేసుకోండి. ఇందులో 3 అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు కొత్త పిల్ల దొరుకుతుంది, మనకు తక్కువ రేట్లో వస్తుంది అది. ఆ పిల్ల పోసేసుకుంటే మీరు ఎప్పుడు కొత్త పిల్ల అందులో పోసుకుంటే దీన్ని స్టాక్ పెట్టుకోండి. ఇది మీకు పాత పిల్ల అవుతూ ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి పెద్ద చెరువులోకి మార్చుకోండి. పెద్ద చెరువులో మీరు ఓపుకుంటే కేజీల నెంబర్ వేసుకోండి, లేదు చేయలేమనుకుంటే 0 పాయింట్కి వెళ్ళిపోండి. ఓకేనా. ఇది మనకి కేజీలు చేయాలనుకుంటే ఎంత అవుతుంది అన్నప్పుడు 5 అంగుళాల నుంచి మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటండి, తెల్ల చేపల చెరువులో ఎప్పుడైనా సరే ఓపిక చాలా అవసరం. అది ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెడతాం మొదలు పెడితే మళ్ళీ ఈ రోజు వచ్చే వరకు 1 రూపాయి కూడా రాదు. అంటే సుమారు కాలం సంవత్సరం కాలం పడుతుంది. 10 నెలల నుంచి సంవత్సరానికి కానీ మన చేతిలోకి డబ్బులు రావు. అప్పుడు అమౌంట్ గురించి కదన్న, ఇప్పుడు అది పంచాయతీ చెరువు అది. అంటే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్త అంటే ఆల్రెడీ చేస్తున్నారా? ఇదే కొత్త అంటే తెలుసులే కానీ అంత డైరెక్ట్గా దిగలేదు. కొత్త అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అంటే 1 ఇయర్ పడుతుందండి చేపల చెరువుకి. 10 నెలలు, 6 నెలలు, 8 నెలలు అంటారు. అవి బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీయగలరు. అలా మెలకువలు తెలిసిన వాళ్ళు మాత్రమే తీయగలరు, కొత్త వాళ్ళు తీయలేరు. ఎందుకంటే దానికి అన్ని మెలకువలు తెలియదు కాబట్టి. అర్థమైందండి. మీకు మినిమం 1 ఇయర్ పట్టేస్తుంది.
ఇన్వెస్ట్మెంట్ మీరు ఒకటోసారి ఆలోచించుకోండి. పావు కేజీలు వేసుకుంటే ఖర్చు తక్కువ అవుద్ది. పావు ఓకే. కేజీలు అంటే మామూలు నార్మల్ రేటే పడిపోతుంది కదా ఇప్పుడు. 0.0 మేపుకుంటే కేజీలు వేసుకునే లెక్క అయితే కేజీల నెంబరు. మీకు గడ్డి చేప మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు బాగా ఎక్కువ గడ్డి చేప పెరుగుద్ది అంటున్నారు కదా. అవును. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే గడ్డి చేప డెన్సిటీ పెంచుకొని తేలావతి డెన్సిటీ తగ్గించేయాలి. ఓకే. అర్థమైందా అండి? ఇప్పుడు మామూలుగా అయితే ఎకరానికి శీలావతి 2000 నెంబర్ వేసుకుంటాం. 2000. అవును. గడ్డి చేప 100 వేస్తాం 100 మామూలుగా. ఎందుకంటే మనం శీలావతి కల్చర్ చేస్తాం కాబట్టి. మీరు ఇప్పుడు పచ్చాక గడ్డి చేప కల్చర్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి గడ్డి చేప మీరు 2000 కూడా వద్దు, 1700 నుంచి 1800 వరకు గడ్డి చేప వేసుకోండి. ఓకే. శీలావతి 100 200 వేయండి. శీలావతి అన్న. కట్ల కూడా అలాగే వేసుకోండి. కట్ల కూడా 200 300 వేసుకోండి. 200 కానీ 300 కానీ. బంగారు దగ్గర ఒక 100 వేసుకోండి. ఓకే. అలా ఎకరానికి అది వేసుకోండి. ఎందుకంటే మన చేపల చెరువు మొత్తం మీకు గడ్డి చేప బాగా ఎక్కువ హై డెన్సిటీ కావాలంటున్నారు కాబట్టి. లేదు గడ్డి చేప తగ్గించేద్దాం, శీలావతి పెంచుకున్నప్పుడు ఇప్పుడు శీలావతి 1800 1900 వేసుకోండి, గడ్డి చేప 100 200 వేయండి. ఓకే. మీరు ఏం తగ్గించినా శీలావతే మార్చుకోవాలి. శీలావతి కానీ గడ్డి చేప కానీ అదా ఇదా. ఓకే. ఓకే. మొత్తం ఏది పెంచాలనుకుంటే అది చేసుకోవాలి. ఒకటి శీలావతిని మించిపోద్ది గడ్డి చేప, అందుకే శీలావతి నెంబర్ తక్కువ ఉండాలి, గడ్డి చేప నెంబర్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. దీన్ని అది డామినేట్ చేయాలి. లేదా గడ్డి చేప శీలావతి ఎక్కువ ఉంటే గడ్డి చేప తక్కువ ఉండాలి. గడ్డి చేప ఎప్పుడు డామినేషన్ అయిపోతుంది. ఇది కేజీ ఉంటే అది 3 కేజీలు ఉంటుంది. అంత స్పీడ్ గ్రోత్ ఉంటుంది అది. అదే అదే మీకు చెరువులో బాగా గడ్డి అయితే బాగుంటుంది అంటున్నారు కదా. అవునన్నా, గడ్డి అయితే బాగుంటుంది, దానికి ఇదే ఉండదు. ఓకే, ఆ పని చేసుకోండి సార్. ఇప్పుడు ఇది పావు కేజీలు అంటే ఎంత ఎంత పడుతుంది అన్న మీ సైడ్ నుంచి అయితే? ఇప్పుడు కాస్ట్ పావు కేజీల సైడ్ వేద్దాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. కేజీకి 4-5 తూకేలాగా వేసేయాలనుకుంటే ఎంత పడుతుంది ఇప్పుడు? కాస్ట్ 0. ఇప్పుడు 90 నుంచి 92 93 అలా ఉందన్న రేటు, మార్కెట్ రేటు. రూపాయి అటు ఇట్లో ఉంటుంది. అదేలే 95 దాకా ఉంది. రూపాయి అటు ఇట్లో అవుద్ది పావు కేజీలు పోసుకుంటే. అదేలే పావు కేజీలు పోసుకోవడం కంటేనండి 0.కి మేపుకోవడం బెటర్. 10 ఎకరాలు కాబట్టి పావు కేజీలు పోసుకుంటే బాగానే ఉంటుంది. మరి కేజీలు చేయొచ్చు. కేజీలు కాదు అప్పుడు చేయాల్సింది. మీరు 0. కల్చర్ చేసుకుని కేజీలు చేయాలంటే కేజీ నర్రలు తీయాలి. మీరు కేజీలు తీస్తే ఏం మిగలవు. కేజీ నర్రలు తీసుకోవాలి. అప్పుడు 8 నెలలు టైం పడుతుంది. పావు కేజీలు డైరెక్ట్గా పోసేస్తే పావు కేజీ 8 నెలలు టైం పడుతుంది. డెన్సిటీ తగ్గించుకోవాలి. అప్పుడు ఎకరానికి 2000 2200 వేసుకోవాలి. తక్కువ నెంబర్ వేసుకుంటేనే సైజ్ వస్తుంది చేప. మీరు ఎంత మేత పెట్టి ఎంత పోసినా సరే ఇది క్లియర్గా ఉంటుంది. ఓకేనా అండి? సరేనా. అయితే ఇప్పుడైతే మనం ఇప్పుడు డైరెక్ట్ జీరోలో వేసినా పర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అంగుళాల పిల్ల మనం డైరెక్ట్గా అంటే ఎకరానికి 2000 చొప్పున మనం ఇప్పుడు 10 ఎకరాలు కాబట్టి 20,000 కౌంట్ వేసుకున్నాం. అందులో పోసేసుకోవచ్చు. మీరు 20,000 వేసుకున్నా 0. మేపుకోవచ్చు. ఈ కొత్త ట్యాంక్ ఉంది కదా 35 సెంట్లు, ఇప్పుడు కొత్త పిల్ల తెచ్చి ఇందులో పోసుకున్నారు అనుకోండి, ఈ ట్యాంక్ ఎప్పుడు మనకి ఖాళీ అవుతూ ఉంటుంది. ఇందులో పిల్ల తీసుకెళ్ళి అందులో పోసుకోవచ్చు మీరు. ఓకే, అర్థమైందా? ఈ ట్యాంక్ అయితే ఎక్స్చేంజ్ వాడుకోవచ్చు. ఇన్ కేసు మనం పెద్ద వేసుకోవాలనుకుంటే మనం ఎంత పడుతుంది మామూలుగా? పెద్దాటిలో మీకు ఏం మిగలవండి. 35 సెంట్లో మీకు ఏం మిగలదు. అది ఎప్పుడు మీరు స్టాక్ పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర 20 సెంట్లు ఇంటి ఎదురుగా ఉంది చూడండి, అది ఇప్పుడు స్టాక్కి వెళ్ళిపోతుంది. పంగాసులు ఆపేసాం. నాకు ఇప్పుడు మొత్తం 8 ఎకరాల ట్యాంక్ ఉంది. తెల్ల చేప కానీ పంగాస్ కానీ దగ్గర నాకు 10 ఎకరాల ట్యాంక్ ఉంది. ఇప్పుడు 10 ఎకరాలకి ఇది స్టాక్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా వాడుకోవాలి ఎప్పుడు. పిల్ల తయారీ కూడా మన దగ్గరే ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఖర్చు తగ్గుద్ది. మీరు 40 సెంట్ల ట్యాంక్ని సకానికి వచ్చేది కదా మనకి.